జ్ఞాన సరస్వతి కొలువై ఉన్న మన జిల్లాలో విశ్వవిద్యాలయం లేకపోవడం శోచనీయమని శ్రీ జ్ఞాన సరస్వతి విశ్వవిద్యాలయ సాధన కమిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నంగే శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాకు మంజూరైన గిరిజన యూనివర్సిటీ వేరే జిల్లాకు తరలిపోయిందన్నారు. బీఆర్ఎస్లో 2 జిల్లా మంత్రులుగా పనిచేసిన జిల్లాకు ఒక్క యూనివర్సిటీ కూడా తేలేకపోయారన్నారు. ఉమ్మడి జిల్లాలో విశ్వవిద్యాలయాల ఆవశ్యకత గురించి ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఖమ్మంలో మైనింగ్ కళాశాలకు ఆదేశాలు ఇచ్చినా ఉమ్మడి జిల్లాకు మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదన్నారు. యూనివర్సిటీ సాధన కొరకు త్వరలో విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, ఉద్యోగులు, నాయకులు, ప్రజలతో కలిసి ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల విద్యార్థుల, నిరుద్యోగుల ప్రధానమైన డిమాండ్ విశ్వవిద్యాలయం కావాలి. విశ్వవిద్యాలయం కావాలనేది గత 2009 నుంచి 2024 వరకు కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నది. కానీ మన మీద వివక్షత, మన జిల్లా మీద వివక్షత ఎక్కడ కూడా యూనివర్సిటీ అనే పదం వాడతలేదు. మంజూరు అంటున్నారు, ప్రకటనలు చేస్తున్నారు. తర్వాత ఎక్కడ కూడా మంజూరు అనే ఇస్తున్నామనే ఆలోచన లేదు, ఏర్పాటు చేసే ఆలోచన లేదు. కాలయాపన గడుస్తూనే ఉన్నది. మన దగ్గర విద్యార్థులంతా కూడా బయట స్టేట్లకు పోతున్నారు, బయట యూనివర్సిటీలకు పోతున్నారు. మన డబ్బంతా అక్కడికి వేరే యూనివర్సిటీలకు వెళ్ళిపోతూనే ఉన్నది. మన జిల్లాకు వెనుకబడ్డ జిల్లా అని పేరు పెట్టిండ్రు. మనం ముందరేసే ప్రయత్నాలు మాత్రం చేయట్లేదు. సరస్వతి, ఉమ్మడి జ్ఞాన సరస్వతి కొలువైనది, అక్కడ ఆ పేరు పెట్టి అంతకుముందు శాంక్షన్ అయిన యూనివర్సిటీని కూడా దాన్ని మళ్ళీ రివ్యూ చేయట్లేదు. ఆ బడ్జెట్ ఇవ్వట్లేదు, బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయట్లేదు. ఎక్కడ ఏర్పాటు చేసి మన ప్రకటనలు కూడా లేదు ఇప్పటివరకు. కేవలం ప్రకటన చేసి బయలు పెడుతున్నారు. మన విద్యార్థులందరూ కూడా తిరుగుతున్నారు, పట్టభద్రులు రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ఈ కాలంలో ఖచ్చితంగా ఉన్నత విద్యకు, మన పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు ఎప్పుడు ఏర్పాటు కావాలి. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా యూనివర్సిటీలు ఇచ్చారు. ప్రతి జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు చేసిండ్రు. మన ఆదిలాబాద్ జిల్లా యూనివర్సిటీని మర్చిపోయినప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసి మనం అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ యూనివర్సిటీ దానికి సంబంధించి ఏర్పాటు చేయట్లేదు. ఆ కాలంలో యూనివర్సిటీ ఇచ్చిన తర్వాత నిర్మల్లో ఏర్పాటు చేయాలి, ఆదిలాబాద్ ఏర్పాటు చేయాలనే ప్రాధాన్యత కారణంగా మళ్ళీ అదే డిగ్రీ కాలంలో ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయడం వల్ల ఉన్న నిర్మల్లో యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఉన్నతీకరణ కోసం నోచుకున్న యూనివర్సిటీ కూడా ఆల్రెడీ అది క్యాన్సిల్ వెళ్ళిపోయింది. మళ్ళీ కొత్త యూనివర్సిటీ అనేది మరుగున పడిపోయింది. మన జిల్లాలో ఉన్న నాయకులు కేవలం వాళ్ళ స్వలాభాల కోసం తప్ప యూనివర్సిటీ కావాలనే పదం వాడరు. ఎందుకంటే ఆ యూనివర్సిటీ పదం కావాలనే, ఆ యూనివర్సిటీ అనే పదానికి అర్థం తెలియదు, వాళ్ళకు విలువ తెలియదు. కేవలం విశ్వవిద్యాలయం అనే పదం మనం వాడుతున్నాం, మన విద్యార్థులు వాడుతున్నారు, అవసరాల కోసం జిల్లా దాటిపోతున్నారు. కానీ మన నాయకులు మాత్రం ఇన్ని సంవత్సరాల కాలంలో ఎక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయరు. మాకు విశ్వవిద్యాలయం కావాలి, మాకు విశ్వవిద్యాలయం కావాలని అడగరు. ఎందుకంటే వాళ్ళ అవసరం కాదు, ఇది వాళ్ళ పనికి రాదు. కేవలం చదువుకునే పిల్లలకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరూ పనికొచ్చేది తప్ప వాళ్ళ స్వలాభాల కోసం